హలో అందరికీ. సో ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ నేను నా షెల్ఫ్ సర్దుకోవడం చూపిస్తున్నాను, వార్డ్రోబ్ని. సో ఈ బట్టలన్నీ మళ్ళీ అరేంజ్ చేసుకోవాలి. అండ్ ఈ హ్యాంగర్స్ చూస్తున్నారు కదా, ఇవి నేను ఆన్లైన్ నుంచి తెప్పించుకున్న 24 హ్యాంగర్స్, సంథింగ్ అరౌండ్ 400 అలా పడింది. సో ఇది మంచి ఫ్యాబ్రిక్తో చేశారు, సో దట్ మనకి బట్టలు అనేవి ఈజీగా ఉంటాయి, స్టిఫ్గా ఉంటాయి, చెదిరిపోవు అనమాట. సో అందుకని ఇది ఆర్డర్ ఇచ్చుకున్నా. సో ఇలా నేను శారీస్ అన్నీ ఇలా హ్యాంగర్కి హ్యాంగ్ చేసి అందులోనే పెట్టికోట్ అండ్ బ్లౌజ్ కూడా పెట్టేసుకుంటున్నాను, సో దట్ మనం 10 సార్లు వెతుక్కోవాల్సిన అవసరం అయితే ఉండదు మనకి. సో మీరు కూడా నాకు తెలిసి ఇలాగే అరేంజ్ చేసుకుంటారు అనుకుంటున్నాను. సో ఇలా నేను ఇప్పుడున్న చీరలన్నీ చెప్పి అరేంజ్ చేసుకుంటున్నాను అన్నమాట. సో కొన్ని డ్రెస్సెస్ ఏవైతే ఇంపార్టెంట్ ఉన్నాయో అవి కూడా నేను ఇక్కడ ఇలా అరేంజ్ చేసుకున్నా. అండ్ ఆఫీస్కి వెళ్తూ ఉన్నప్పుడు ఎక్కువ చీరలు కట్టను, సో అందుకనే కొన్ని చీరలే తెచ్చుకున్నా. సో ఇవన్నీ నా డ్రెస్సెస్ అన్నమాట, ఆఫీస్కి డైలీగా వేసుకొని వెళ్ళే డ్రెస్సెస్ అవన్నీ ఇలా అరేంజ్ చేసుకున్నా. సో ఇప్పుడు ఇవన్నీ నేను పైలప్ చేసుకొని నీట్గా పెట్టుకున్నా. అండ్ ఐరనింగ్ ఎప్పుడు ప్రతి వీక్ చేసుకుంటూ ఉంటాను నేను, అది ఆ హ్యాబిట్ మా హస్బెండ్ నేర్పించారు. సో ఇవి డైలీ వేర్ ఫ్రాక్ టైప్ డ్రెస్సెస్, ఇవి జీన్స్ టాప్స్. సో నేను ఇలా అరేంజ్ చేసుకున్నాను అనమాట. సో ఫస్ట్ షెల్ఫ్ అంతా నాకు అరేంజ్ అయిపోయింది. సో కంప్లీట్గా ఒకసారి లుక్ని అయితే చూపిస్తున్నాను, చూడండి. సో ఇదంతా నా ఫస్ట్ షెల్ఫ్ అన్నమాట. వైట్ వ్యూలో కూడా చూపిస్తున్నాను. ఓపెన్ చేసేసరికి మనకి ఈజీగా పాజిటివ్ వ్యూ వస్తుంది. అండ్ సెకండ్ షెల్ఫ్లోనే ఏవైతే లైక్ ఏదైనా మంచి ఫంక్షన్స్కి లేకపోతే బయట వెళ్ళేటప్పుడు వేసుకోవడానికి అని చెప్పి డ్రెస్సెస్ పెట్టుకున్నా. అండ్ ఇక్కడ నేను చుడీ టాప్స్ అవన్నీ ఇక్కడ అరేంజ్ చేసుకుంటా, లెగ్గింగ్స్ అండ్ టాప్స్ని. అండ్ ప్యాంట్ ఈ టాప్లోనే పెట్టేసుకుంటున్నా, లెగ్గింగ్ ప్యాంట్స్ అనేవి, బికాజ్ మళ్ళీ మళ్ళీ వెతుక్కోవడానికి అవ్వదు. ఇంతకుముందు నేను లైక్ చాలా తక్కువ ప్యాంట్స్ తీసుకునేదాన్ని అండ్ అవి అలా కంటిన్యూస్గా వాడేసేదాన్ని అన్ని టాప్స్కి. సో ఇప్పుడు అలా చేయకుండా ప్రతి టాప్కి ఒక్కొక్క ప్యాంట్ ఉండేలా అరేంజ్ చేసుకుంటున్నా, సో దట్ మనకి ఎక్కువ మెస్సీ అవ్వదు అండ్ హైజెనిక్ కూడా ఉంటాము. సో ఇవన్నీ నేను ఇలా అరేంజ్ చేసుకున్నా అండి. ఇదంతా సెకండ్ షెల్ఫ్ అనమాట. సో ఇలా అయితే నేను అరేంజ్ చేసుకున్నా. ఒక సైడ్ అంతా చుడీ టాప్స్ అండ్ లెగ్గింగ్ ప్యాంట్స్, ఒక సైడ్ లెగ్గింగ్ ప్యాంట్స్ అండ్ నార్మల్ టాప్స్. అండ్ ఇవన్నీ నేను ఎక్కువ గుడ్లకి వాటికి వెళ్ళినప్పుడు వేసుకుంటాను, అంత ఎక్కువ వేసుకోను కాబట్టి ఎక్కువ తెచ్చుకోలేదు, కొన్ని తెచ్చుకున్నా. కొన్ని మ్యాక్సిమం అంతా వైజాగ్లోనే ఉన్నాయి. సో నేను ఇలా అయితే అరేంజ్ చేసుకున్నాను అండి సెకండ్ షెల్ఫ్ని. ఓకేనా? సో మీరు ఇలా అరేంజ్ చేసుకోవడం వల్ల మనకు ఉన్న పాజిటివ్నెస్ ఏంటంటే మనకి వెంటనే ఏం కావాలంటే అది తీసేసుకోవచ్చు, ప్రతిసార్లు మనం వెతుక్కోవాల్సిన అవసరం అయితే ఉండదు కదా. అండ్ వెంటనే పిక్ చేసుకోవడానికి కూడా మనకి ఈజీగా ఉంటుంది. లాస్ట్ షెల్ఫ్లో నేను నైటీస్ అవి అరేంజ్ చేసుకున్నాను అనమాట. అండ్ ఇంకొక సైడ్ వచ్చేసి నైట్ డ్రెస్సెస్ అవి అరేంజ్ చేసుకున్నా. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను క్లిప్స్, బాక్స్, పిన్స్ అవన్నీ ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కలా పెట్టుకుంటాను అనమాట. సో అలా నేను అయితే అరేంజ్ చేసుకున్నా. అండ్ కిందన బ్యాంగిల్స్ బాక్స్ అండ్ పైన ఇన్నర్ బాక్స్ అలాగా అరేంజ్ చేసుకున్నాను, సో దట్ బయటకి ఆట్గా కనబడకుండా ఉండడానికి. సో ఇదంతా వేరు అనమాట. ఇక్కడ 2 పర్సనల్ డ్రావర్స్ ఇచ్చారు.
సో ఇదంతా ఒక సైడ్ ఆఫ్ వార్డ్రోబ్. ఓపెన్ చేస్తే మనకి ఇలాగా కనబడుతుంది అండ్ మంచి పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది. అండ్ ఇది సెకండ్ సైడ్ ఆఫ్ వార్డ్రోబ్. మిర్రర్ ఇచ్చారనమాట దీనికి. ఇది ఫస్ట్ షెల్ఫ్. ఇందులో వచ్చేసి నేను లైక్ ఫస్ట్ షెల్ఫ్లో వచ్చేసి ట్యాబ్లెట్స్, ఇయర్ రింగ్స్ అవన్నీ అలా ఒక దాంట్లో అరేంజ్ చేసుకున్నా. సెకండ్ షెల్ఫ్లో వచ్చేసి పర్ఫ్యూమ్ బాటిల్స్ అవి అరేంజ్ చేసుకున్నా. థర్డ్ షెల్ఫ్లో వచ్చేసి బుక్స్ అవి పెట్టుకున్నా, నాకు ఏవైతే ఇంపార్టెంట్ నేను చదువుకుంటున్నాను. నెక్స్ట్ లాస్ట్లో వచ్చేసి శ్రీకృష్ణుడి అవి పెట్టుకున్నాను అనమాట. కృష్ణుడికి బట్టలు అవి కొనుక్కున్నాను. అండ్ చూడండి, ఇది మిర్రర్ అనమాట. సో ఇలా ఓపెన్ చేసేగానే బాగా అనిపిస్తుంది అనమాట. అండ్ ఇది నేను నా మేకప్ డ్రావర్. సో ఇందులో నేను మేకప్ చేసుకునే ఐటమ్స్ అన్నీ ఇందులో ఇలా నీట్గా అరేంజ్ చేసుకుంటున్నాను. అండ్ ఈ చిన్న చిన్న ప్లాస్టిక్ బాక్సెస్ అనేవి ఇక్కడ మా దగ్గర ఉన్న షాపింగ్ మాల్లో కొనుక్కున్నా. అండ్ కింద షెల్ఫ్ లాస్ట్ అండ్ ఫైనల్, ఇందులో నా బ్యాంగిల్స్ అండ్ స్పెక్టకల్స్ బాక్స్ ఇవన్నీ ఇలా అరేంజ్ చేసుకున్నాను అనమాట. సో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.